నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కీలకంగా చర్చల్లో నిలిచిన నందకుమార్ గారు అయితే డీజీపీ ఆఫీస్కి వచ్చి డీజీపీ కంప్లైంట్ చేశారు దగ్గుపాటి కుటుంబం మీద. ఏం కంప్లైంట్ చేశారు, ఎందుకు కంప్లైంట్ చేశారు, ఎందుకు బయటికి రావడం గల కారణం లేదు, మరిన్ని విషయాలు ఆయననే అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, ఏ అంశంలో, ఎవరిపైన? బ్రదర్, ఇప్పుడు ఆల్రెడీ ఎన్నోసార్లు మనం టీవీలలో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేకి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి నేను దాంట్లో నా ఫోన్ ట్యాపింగ్ ఎలా అయిందని చెప్పి నేను దాన్ని సార్ కంప్లైంట్ చేయడం జరిగింది. అది కాకుండా యాక్చువల్గా ఏంటంటే నన్ను జ్యుడిషియల్ కస్టడీ తీసుకెళ్ళినప్పుడు నా హోటల్ పైన జిహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి నా హోటల్ ధ్వంసం చేసి అక్కడ టాస్క్ ఫోర్స్ ఆఫీసుల్లో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్ అందరిని తీసుకెళ్ళి నా మీద కేసులు పెట్టారు. నేను ఈరోజు సార్కు అదే కంప్లైంట్ ఇచ్చాను. సార్, నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది. నా హోటల్ కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా, లోయర్ కోర్టు ఆర్డర్స్, హైకోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా నా మీద కేసులు పెట్టి ఇట్లా నేను ఈ ఎమ్మెల్యే కేసులో ఇరికినా అని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళు నన్ను అక్రమంగా నా దౌర్జన్యంగా నా హోటల్ తీసేసుకొని అక్కడ ఉన్న వస్తువులన్నీ తీసేసుకొని వీళ్ళు చేశారు. కాబట్టి దీనిపైన న్యాయం చేయండి అని చెప్పాను. జిహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు నా మీద కేసులు పెట్టమని చెప్పి ఇవన్నీ విషయాలు. తర్వాత నాకు ఇక్కడ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి నేను న్యాయం గురించి, ధర్మం గురించి కోర్టులో పోరాడుతున్నప్పుడు నాకు కొన్ని థ్రెట్గా కొంతమంది చెప్తున్నారు, నాకు నా మీద ప్రాణ థ్రెట్ ఉందని చెప్పి. సో ఆ విషయం కూడా సార్కి చెప్పడం జరిగింది. నాకు తగిన సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి సార్కి చెప్పడం జరిగింది. బెదిరింపుల విషయంలో ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయి, ఏమని చెప్తున్నారు? అదేనండి, మా ఇంటి దగ్గరకు వచ్చి రెక్కి నిర్వహించడము, మా ఫాదర్ మరి అక్కడ ఉన్నప్పుడు నందకుమార్ ఉన్నాడు అని చెప్పి బ్యాంక్ అని చెప్పి రావడము, తర్వాత వాళ్ళు వచ్చే లోపల వెళ్ళిపోవడము. సో ఈ విధంగా రెక్కి నిర్వహిస్తున్నారు. సో ఎంతకైనా రిస్క్ ఉంటుందని చెప్పి నేను మొదలే బిఫోరే డీజీపీ గారికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. అన్ని విధాలుగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి నాకు హామీ ఇచ్చారు. మీ డెక్కన్ కిచెన్ విషయంలో మాత్రం మీరే కబ్జా చేశారు, చట్టానికి విరుద్ధంగా అక్కడ కట్టారనే వార్తలు వచ్చాయి. దానిపైన ఏం చెప్తారు? ఇప్పుడు డెక్కన్ కిచెన్ విషయంలో కబ్జా చేశారంటే నేను 2014 నుంచి ఉన్నాను. నేను ఒక్కరోజు నుంచి లేదు కదా. 14 నుంచి కబ్జా చేసినప్పుడు మరి 22 వరకు కబ్జా ఎందుకు రాలేరు వాళ్ళు? కబ్జా ఉన్నప్పుడు 22 వరకు ఎందుకు రావాలి కదా, రాలేరు. సో నేనేమంటున్నా అంటే కబ్జా ఏం లేదు. నేను ఈరోజు కూడా కోర్టు ఆర్డర్ చూపిస్తాను. వాళ్ళు కబ్జా చేశా అని చెప్తున్నారు కదా, వాళ్ళని చూపించమనండి. కోర్టుకు అగెనెస్ట్గా నేను వాళ్ళకి అగెనెస్ట్గా ఆర్డర్ చూపిస్తాను. సిటీ సివిల్ కోర్టులో ఆర్డర్లు ఉన్నాయి, హైకోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి. వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు తప్పు చేశారని చెప్పి కంటెంప్ట్ ఉంది. ఇవన్నీ ఉండగా కూడా ఈరోజు అక్రమంగా వాళ్ళు మా మనుషులని ఈరోజు కూడా మళ్ళీ దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు మా వాళ్ళని డిస్టర్బ్ చేసి మళ్ళీ వర్క్ చేస్తున్నారు. దాని గురించి అని ప్రెస్ మీట్ పెట్టాను. డీజీపీ గారు కూడా అదే కంప్లైంట్ ఇచ్చారు. సో ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో చివరిగా మీ పైన చాలా ఆరోపణలు వచ్చాయి, నిందితుడు అని, అదని ఇదని. దీనిపైన ఒక క్లారిటీ ఏమని ఇస్తారు? సరే, ఎమ్మెల్యే కొనుగోలు కేసు అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్న అంశం అది. కాబట్టి అది నిందితున్నా బాధితుడు అనే విషయం కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అది సిట్టుకు వెళ్తుందా, సిబిఐకి వెళ్తుందా, ఏ విధంగా వెళ్తుంది, వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా వాళ్ళు తెలుస్తారు. నేను నిందితున్నా బాధితున్నా ఆ రోజు అందరూ తెలుస్తుంది. ఆ రోజు ఇంకా క్లియర్గా అన్ని విషయాలు నేను మీడియాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఈ స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి గల కారణం ఏంటి, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, అన్ని విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇది నందకుమార్ గారు ప్రధానంగా చెప్తున్నది. సో డీజీపీకి కలిశాను, అక్రమంగా ఈ యొక్క డక్కన్ విషయంలో మాత్రం వీలైతే దగ్గుపాటి కుటుంబం దౌర్జన్యంగా దాడులు చేసి నా నుండి అయితే తీసుకుంది. అది మాత్రం ఎప్పటి నుండో నా ఆస్తే. సో మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మాత్రం నేను నిందితుడా బాధితుడా అనేది మాత్రం త్వరలో తప్పకుండా తెలుస్తుంది. కోర్టులో అంశం కాబట్టి నేను దానికన్నా ఎక్కువ మాట్లాడినట్టు కూడా వారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.